అండి. వెల్కమ్ టు తెలుగు డే ట్రేడర్ ఛానల్. ఓకే, తెలుగు డే ట్రేడర్ ఛానల్ అండి తెలుగు వారి కోసం ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. ఓన్లీ ఫర్ ఫ్రీ లెర్నింగ్ కోసం. ఓకే, స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఎంటర్ అవుతారో ఆ డబ్బులు పోగొట్టుకోకుండా ఫ్రీ లెర్నింగ్ కోసము. ఓకేనా, ఫస్ట్ లెర్న్ చేసి తర్వాత ఎర్న్ చేయాలండి. ఓకేనా, ఫస్ట్ లెర్న్ చేయాలి. ఓకే, తర్వాత ఎర్నింగ్. మనం వితౌట్ ఇవన్నీ తెలుసుకోకుండా స్టాక్ మార్కెట్కి ఎంటర్ అయితే ప్రాబ్లమ్స్. ఓకేనా, ఓన్లీ అమౌంట్ లాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, అమౌంట్ లాస్ అవుతాయి, చాలామంది లాస్ అవుతున్నారు. ఓకేనా, తెలుగు వారి కోసం తెలుగు డేటా ఛానల్ ఓన్లీ ఫర్ ఫ్రీ లెర్నింగ్ కోసం అంటే నో పెయిడ్ సర్వీసెస్, ఓన్లీ ఫర్ ఫ్రీ లెర్నింగ్. ఎవరైతే లెర్న్ చేయాలన్నారో తెలుగు డేటా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. ఓకేనా, మనం డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ లెవెల్స్తో అప్డేట్ చేస్తాం. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి చూస్తామండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. నిఫ్టీ లెవెల్స్ ఇవి. ఓకేనా, నిఫ్టీ లెవెల్స్ చూడండి. ఈరోజు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ 23,569 ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వేసి ఇక్కడ మార్కెట్ దీన్ని క్రాస్ అయింది. 23,669 క్రాస్ అయ్యి ఇక్కడ ఖాళీ అయింది. 23,750 వరకు ఈరోజు హైయెస్ట్ అండి. ఓకేనా, ఈరోజు మార్కెట్. నెక్స్ట్ ఈరోజు సెకండ్ క్లిక్ చేస్తాను. ఓకే, క్లియర్ అయింది. చూడండి రేపు మార్కెట్ ఎలా ఉందంటే, ఈ మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఏర్పడింది. మార్కెట్ 23,750 ఇక్కడ మార్కెట్ ఎన్ని గ్యాప్ అప్లో ఏర్పడింది అనుకో, దీని అబో ఇది సపోర్ట్ అవుతుంది. అప్పుడు 23,800 అలా పోతుంది మార్కెట్. ఇటు సైడ్ నుంచి ఎలా వెళ్తుంది మార్కెట్ గ్యాప్ అప్లో ఏర్పడుతుంది. మార్కెట్ లేదు ఇక్కడ ఏర్పడింది అనుకో 23,669 ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత 23,750 రెసిస్టెన్స్ అవుతుంది. అప్పుడు లేదు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో 23,569 ఇక్కడ ఎలా క్రాస్ అవుతుంది. ఓకే, దీన్ని క్రాస్ అయితే 23,569 ఇక్కడ వరకు వస్తుంది మార్కెట్. ఇది సపోర్ట్ అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది. 23,500 అనేది సపోర్ట్ అవుతుంది. ఇక్కడ వరకు రావచ్చు మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఏర్పడుతుంది, గ్యాప్ డౌన్లో ఏర్పడతాయి. గ్యాప్ డౌన్ అంటే ఇలా గ్యాప్ డౌన్లో మార్కెట్. ఇది నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్స్ అంటే ఇవి. ఓకేనా, నిఫ్టీ లెవెల్స్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీస్ వస్తాము. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ రేపు ఎక్స్పైరీ డే. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే. ఇక్కడ వోల్టాలిటీ ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి వోల్టాలిటీ ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, ట్రేడ్ చేసేవాళ్ళు చెక్ చేస్తూ చూసి ఎంటర్ అవ్వండి మార్కెట్లకి. క్లిక్ చేస్తామండి. వెయిట్ చేస్తాను. కానీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి వోల్టాలిటీ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి రేపు మార్కెట్ అనేది. ఓకేనా, మనం లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తామండి. కానీ లైవ్ స్ట్రీమింగ్ ఏమైనా లైవ్ ట్రేడింగ్ కూడా ఆపరేట్ చేస్తాము. లెవెల్స్ ఓన్లీ ఫర్ ఫ్రీ. ఓకేనా, నో పెయిడ్ సర్వీసెస్ అండి. చూడండి రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక దీన్ని క్రాస్ అయింది అనుకో 52,750 క్రాస్ అయింది అనుకో గ్యాప్ అప్లో ఎలా పడుతుంది మార్కెట్ అనేది, ఎలా వెళ్తుంది మార్కెట్. ఓకేనా, చూడండి ఇది సపోర్ట్ తీసుకుంటుంది, ఇది సపోర్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇలా వెళ్తుంది 53,400 ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అప్పుడు ఇది రెసిస్టెన్స్. ఓకేనా, నెక్స్ట్ మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో 51,052 అప్రాక్సిమేట్ 52,000 ఎలా అవుతుంది మార్కెట్. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది. లేదు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది గ్యాప్ డౌన్ లేకపోతే అనుకో మార్కెట్ 51,000 2,000 ఇక్కడ నుంచి ఎలా పడుతుంది. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. 52,000 అనేది రెసిస్టెన్స్ అవుతుంది. 52,000 ఇది సపోర్ట్ తీసుకుంది. 51,200 సపోర్ట్. ఇది రేపు మా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అండి. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ అనాలిసిస్ కోసము, డైలీ అప్డేట్స్ కోసము. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. అండ్ డైలీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.